ఓకే సార్, ఇప్పుడు మీరు ఓజాస్ యాక్టివ్ వాడుతున్నారు కదా, సో మీరు వాడక ముందు ఎలా ఉండేది, వాడిన తర్వాత ఎలా ఉండేది అనేది ఒకసారి చెప్పండి మాకి ఫీడ్బ్యాక్. వాడక ముందు దగ్గు వచ్చేది, ఆవేశం వచ్చేది, అన్నం తినేది కాదు, అసలు పని చేతనేది కాదు, అసలు ఏమి చేసేది కాదు. ఇది వాడిన కాడ నుంచి నెల 10 రోజులు అవుతుంది. అక్కడి నుంచి కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా తింటున్నారు, రోజుకి 3 పూటలు పుష్కలం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మాట ఇంతకు ముందు ఏదో మీరు సివియర్ గా హెల్త్ ప్రాబ్లం కి వచ్చి డాక్టర్ కూడా చూపించుకున్నారన్నారు. విజయవాడ దాకా పోయి చూపించిన. దగ్గు, ఓకే, ఊపిరితిత్తి, నిమ్ము, లివర్ దెబ్బతిన్నదన్నారు. ఓకే, స్కానింగ్ లో అన్నిటి ఇదే వాడుతున్నా. ఓకే, తర్వాత మీరు ఇచ్చిన టాబ్లెట్లు వాడుతున్నా. రెస్పోరిచ్ టాబ్లెట్ పేర్లు తెలియదు. ఓకే, అవి వాడుతున్నా. ఓకే, అయితే ఫ్రీగా ఉన్నాను. ఓకే, 3 పూట్ల కాడ 6 సార్లు ఉన్నాను తింటాను. బాగా ఆకలిస్తుంది అయితే. బాగా ఆకలిస్తుంది. 2 గంటలన్నర టైం. ఓకే, 2 గంటల నుంచి 2 గంటలన్నరలో అన్నం కావాలి కంపల్సరీ, లేకపోతే ఇంట్లో గొడవే. అదే. సో ఇంతకు ముందు అయితే అసలు ఆకలి వేసేది కాదు. ఆకలి కాదు, అన్నం తినబట్టి కోపం వచ్చేది. ఓకే, అంత దూరం ఉండేది అన్నానికి. మాసం వండుతున్నారు, ఇట్లా తాలూకు వేశారంటే ఇంటి బయటికి గేటు అవతలకి వెళ్ళిపోవాల్సిందే. అట్లాంటిది ఇప్పుడు 3 పూటలు మాసంతోనే తింటాను. ఎప్పుడెప్పుడు అవుతుంది అని చూస్తున్నారు అయితే. సో ఒక్క నెలకైతే మీకు మంచి రిజల్ట్ వచ్చింది అయితే. వచ్చిందండి. ఓకే, అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. మీకు ఫోన్ చేస్తే తెచ్చి ఇవ్వండి. అదే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు కదా దీన్ని. ఎవరైనా కూడా కొంచెం వీక్నెస్ ఉన్న వాళ్ళు అందరూ వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు అంటే నేను ఫస్ట్ ఒక బాటిలోనే అవ్వాలి కదా నాకు. అవునవును. ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ వారం నుంచి బట్టికి ఇంకా క్లారిటీ బయటపడి. ఓకే, ఓకే, ఒక బాటిల్ కూడా పూర్తి అవ్వలేదు కదా. అవునవును. ఇంకొక 5-6 రోజులు వస్తుంది. అది అయిపోగానే ఇంకొక బాటిల్ తెప్పించుకుంటే అప్పుడు అందరికి కంప్లీట్ చేస్తారు. ఏంట్రా బాబు ఏం తిన్నామని వాళ్ళే అడుగుతారు కదా. నాకు ఇట్లా బ్లాక్ వచ్చేసినావు, ఏది వచ్చేసినావు, లేగలేకపోయినావు, నడవలేకపోయినావు ఏంటంటే దీనికి అప్పుడు చెప్తాం. సో అప్పుడైతే మీరు యూజ్ చేయక ముందు అయితే సరిగ్గా నడిచే వాళ్ళు కాదు, సరిగ్గా లేచే వాళ్ళు కాదు. లేచేది కాదు, కూర్చునేది కాదు. ఓకే, అన్నం తినాలంటే ఇప్పుడైతే బాగా యాక్టివ్ ఉన్నారు, లేస్తున్నారు, మంచిగా ఆకలిస్తా ఉంది, ఆస్తమా తగ్గింది. చెప్పాలంటే ఒక మాటలో ఇది పోయి ఇక్కడ దూకొని ఉండేది. ఓకే, ఉండేవాడిని. అవునులే. ఈ రోజు మంచిగా 3 పూటలు హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్తున్నా కదా. ఓకే, మందు టోటల్ బంద్ చేశాను. ఈ దగ్గు ఇది అది అని ఇక సర్వ రోగాలు ఎంట పడ్డాయి. మందు బంద్ చేశాను. తాగేవాడిని. మందు బంద్ చేశాను, ఇది మొదలు పెట్టాను. ఓకే, బాగుంది అయితే. పరిగడుపును ఒక మూత తాగటం, ఇంకా టిఫిన్, ఇక భోజనాలు, ఇక అదే పని కంటిన్యూ. సరే సార్, థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ.